వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆమంచికి టీడీపీ రెడ్ కార్పెట్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. అయితే ఈ ప్రచారంలో నిజమెంత అని చెప్పేసి కూడా ఆ టైటిల్ కంటిన్యూ చేయడం జరిగింది. ఇక్కడ ఆమంచి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి ఈరోజు. ఎందుకంటే జిల్లా రాజకీయాల్లో, ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అటు ఎయిదర్ ఇన్ పొజిషన్ ఆర్ ఇన్ అపోజిషన్ ఆమంచి కృష్ణమోహన్ ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటారు. ఎందుకు వార్తల్లో ఉంటారంటే బికాజ్ ఆఫ్ హీజ్ యాటిట్యూడ్. తనకంటూ కూడా తను ఓడిపోయినా ఏ పార్టీ తరపున రిప్రజెంట్ చేస్తూ ఉన్నా ఎప్పుడు కూడా వార్తలోనే ఉంటారు ఆయన. ఎప్పుడు వార్తలో ఉండే వ్యక్తిగా తను ఫోకస్ చేసుకుంటూ ఉంటారు మొత్తానికి. సో అలా జిల్లాలో అంతమంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కూడా వివిధ పార్టీలో ఆమంచి అందుకే ఎప్పుడు కూడా ఒక ఫైర్ బ్రాండ్ నేతగా ఫోకస్ అవుతూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో ఆమంచి గురించి చాలా సీరియస్గా జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఆయన టీడీపీలోకి వెళ్ళబోతా ఉన్నారు. ఎక్కువ ఛాన్స్ టీడీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, లేదా అతి తక్కువ ఛాన్స్ జనసేనలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది చాలా సీరియస్గా నడుస్తున్న ప్రచారం. అయితే ఇటీవల ఆ ప్రచారం ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే టీడీపీ నేతలు కొంతమంది ఆమంచిని అప్రోచ్ అయ్యారు అనేది ఒక చర్చ. మరి ఆమంచిని టీడీపీలోకి తీసుకుంటే స్థానిక ఈక్వేషన్స్లో చాలా సమీకరణాలు కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కొండయ్య ఈ రోజున టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కొండయ్య లాంటి వ్యక్తి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆమంచిని టీడీపీలోకి తీసుకోవడం ద్వారా పార్టీ అధిష్టానం ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అనేది ఇంకో డౌట్ కూడా రావచ్చు చాలామంది. అందుకే ఈ స్థానిక ఈక్వేషన్స్లో ఆయన టీడీపీలో ఎంతవరకు ఫిట్ అవుతారని కూడా ఈరోజు ఒక సీరియస్ క్వశ్చన్ అనుకోవాలి. అయితే మనం కొన్ని అంశాలు ఇక్కడ చెప్పుకుంటే, సో ఆమంచి కృష్ణమోహన్ నిజంగానే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఆయనకు ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఉంది. ఒక రోజే శిష్యుడిగా ఆయన రాజకీయాల్లో ఫోకస్ అవుతూ వచ్చారు. చీరాల నుంచి అది తక్కువ సమయంలోనే రాజకీయ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కింది. ఆయన ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది 2009లో ఫస్ట్ టైం. అక్కడి నుంచి మనం చూస్తే 2000 రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన కాంగ్రెస్లోనే కొనసాగుతూ వచ్చారు కొన్ని రోజుల పాటు. అయితే రాష్ట్ర విభజన సమయంలో ఆ రోజున తాను ఇండివిజువల్గా ఇండిపెండెంట్ డయాస్ పెట్టి ఆయన అక్కడి నుంచి చీరాల పరిరక్షణ సమితి పేరుతో అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి నుంచి టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి టీడీపీకి అనుబంధ సభ్యుడిగా ఆయన కొనసాగుతూ వచ్చారు కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ పేరుతో. ఆ తర్వాత మనం చూస్తే ఇక ఆయనే టీడీపీ తరపున పోటీ చేస్తారనుకున్నారు అందరూ. అప్పటికే కొండయ్య లాంటి వాళ్ళు ఉన్నారు టీడీపీ తరపున, నూక్సాని బాలాజీ లాంటి వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఆమంచి కృష్ణమోహన్కే టికెట్ దక్కుతా ఉంది అని అందరూ అనుకుంటున్న సమయంలో తీరా 2019 ఎన్నికలకు ముందు ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయినారు ఆమంచి కృష్ణమోహన్. దెన్ ఆ రోజున టీడీపీకి ఆమంచి కృష్ణమోహన్ని కొట్టే అభ్యర్థి ఎవరు అని టీడీపీ సెర్చ్ చేసే క్రమంలో అద్దంకి నుంచి కర్ణం బలరాం కనిపించారు. ఎందుకంటే అప్పటికే అద్దంకిలో గొడ్డిపాటి రవి టీడీపీలోకి వచ్చున్నారు, ఆయనకే టికెట్ అని చంద్రబాబు మైండ్లో ఫిక్స్ అయిపోయినారు. అలాంటి సందర్భంలో మరి ఆ కర్ణం బలరాంని ఎక్కడికో చాటికి అకామిడేట్ చేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ ఆలోచన చేసిన క్రమంలో ఆమంచి ఆయనకు ఒక ఆఫర్ ఇచ్చారు. మొత్తానికి ఆమంచి పుణ్యమా అని కర్ణం బలరాంకి టికెట్ దక్కింది, చీరాల టికెట్, టీడీపీ టికెట్. కన్విన్స్ చేసి మరీ పంపారు చంద్రబాబు నాయుడు. అన్ని రకాలుగా సహాయం చేశారు, ఆర్థిక సహాయం కూడా. సో చీరాల్లో ఆయన ప్లాన్ చేయడం జరిగింది. అప్పుడు లోకల్ ఈక్వేషన్స్లో ఆమంచి ఓడిపోయారు. టీడీపీ నుంచి కర్ణం బలరాం గెలిచారు కూడా. గెలిచిన తర్వాత ఆమంచి కృష్ణమోహన్ ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన డామినేషన్ ఎక్కువ. సో ఆ డామినేషన్ని కర్ణం బలరాం తీసుకోలేకపోయారు. ఎప్పుడు కూడా ఆమంచి వర్సెస్ కర్ణం బలరాం అనే ఈక్వేషన్ కూడా తెర మీదకి వస్తూ ఉండేది. ఈ క్రమంలోనే కర్ణం బలరాం ఆ రోజు అటు బాలినేని లాంటి వాళ్ళ రాయబారంతో వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఆయనకు వైఎస్ఆర్సీపీ నుంచి మంత్రి హామీ కూడా వచ్చిందనేది అప్పుడు జరిగిన ప్రచారం, కానీ బట్ అది కేవలం ప్రచారంగానే మిగిలిపోయింది. జగన్ ఆ దిశగా ఫోకస్ పెట్టల. ఆయన వైసీపీలో చేరినా అదే సఫికేషన్ ఎదుర్కొంటూ వచ్చారు. ఎందుకంటే ఆమంచి ఫుల్ డామినేషన్, అతనికి ఆ స్థాయిలో ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది, స్ట్రాంగ్ ఫోర్స్ కూడా ఉంది ఆయన వెంట. దెన్ అక్కడి నుంచి మనం చూస్తే ఇక ఈ సఫికేషన్ తీసుకోలేక ఒక దశలో పార్టీ అధిష్టానం దగ్గరికి వెళ్ళింది ఈ సమస్య కూడా. ఈ క్రమంలోనే ఆమంచిని బలవంతంగా తనకి ఇష్టం లేకపోయినా పర్చూరు ఇన్ఛార్జిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. అంటే పర్చూరులో నిలబెట్టి ఆయనకు బలవంతం పెళ్లి చేయాలని ట్రై చేశారు. ఆయన లాస్ట్ మినిట్ వరకు కామ్గా ఉండి లాస్ట్ మినిట్లో తాను కాంగ్రెస్ వైపు స్టౌన్ తీసుకొని కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా చీరాల నుంచే పోటీ చేశారు. ఎందుకంటే చీరాల తన సొంత బేస్ అది. ఆ కాన్స్టిట్యున్సీని విడిచిపోమంటే పర్చూరుకి వెళ్ళమంటే అంత ఈజీగా ఆమంచి యాక్సెప్ట్ చేయలేదు. సో తానేంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో అటు కాంగ్రెస్ వైపు టౌన్ తీసుకున్నారు. 45,000 ఓట్లకు పైగా కొట్టారు మొన్న ఎలక్షన్స్లో. ఇదే క్రమంలో అటు కొండయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. కూటమి వేవ్ అనుకోవచ్చు కొంత ఎఫెక్ట్. ఆ మంచి ఓట్ల చీలికి కారణం కూడా ఇంకోటి కావచ్చు. బలరాం ఆయన కొడుకు వెంకటేష్ పోటీ చేశారు. వెంకటేష్ ఓడిపోవడం జరిగింది మొన్న. దాన్ని ఈరోజు ఓడిపోయిన తర్వాత ఈరోజు అక్కడ ఆమంచి కృష్ణమోహన్కి సంబంధించి ఆయన 45,000 ఓట్లు సాధించిన ఆయన ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీతో అనేక రకాలుగా ఆయనకి బాండింగ్ ఉందనే ప్రచారం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా ఆయన తీసుకెళ్తారు, ఆమంచి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి వైపే వెళ్తారు అనే ప్రచారం జరుగుతూ వస్తున్న క్రమంలో ఆమంచి బ్రదర్ అయిన స్వాములు కూడా జనసేనలోకి వెళ్ళడం జరిగింది.
ఇక ఈ క్రమంలో జనసేన గురించి చాలా చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్‌తో ఆమంచికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి జనసేనలోకి వెళ్తారని కూడా అందరూ అనుకున్నారు. కానీ ఆమంచి కృష్ణమోహన్ మాత్రం చాలా సైలెంట్‌గా వస్తా ఉన్నారు. తన మౌనాన్ని అయితే బ్రేక్ చేయలేదు ఇప్పటిదాకా. సో ఇటీవల కాలంలో టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఈరోజు జిల్లాలో చాలా కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి ఖాళీగా. ఆమంచికి ఒక ఇండివిడ్యువల్ ఇమేజ్ ఉంది కాబట్టి సో టీడీపీలోకి వెళ్తే సామాజిక వర్గ కోటాలోనైనా ఆమంచి ఎక్కడైనా సరే ఏ సీట్ గెలుచుకొని వస్తారు అన్న ధీమా టీడీపీలో ఉంది. అందుకని ఆయనకు ఆఫర్ వస్తుంది అనేది ఒక ప్రచారం. నిజానికి ఎన్నికలకు ముందు లోకేష్ లాంటి వాళ్ళు కూడా ఆమంచిని పిలిపించుకున్నారు. పార్టీలోకి రమ్మని కూడా ఆహ్వానించారు. కానీ ఆమంచి ఆ రోజు ఒప్పుకోలేదు. ఇది చాలా మందికి తెలియని విషయం. సో ఇటీవలే నా ఇంటర్వ్యూలో కూడా ఆయన దీనిని బయటపెడతాం జరిగింది ఈ అంశాన్ని. సో ఓవరాల్‌గా చూస్తే ఈరోజు ఇప్పటికిప్పుడు ఆమంచి టీడీపీ జెండా కప్పుకుంటారా? లోకేష్ రెడ్ కార్పెట్ ఏస్తారా? లేకపోతే జనసేనలోకి వెళ్తారా? పవన్ హక్కును చేర్చుకుంటారని మనం పక్కన పెడితే బట్ ఆ వైబిలిటీ అయితే అటు జనసేనలో గానీ, ఇటు టీడీపీలో గానీ ఆమంచికి డోర్స్ ఓపెన్ అనే మనం చెప్పుకోవచ్చు. సో వేరాజ్ వైసీపీలో కూడా డోర్స్ ఓపెన్ అనే చెప్పుకోవచ్చు. జస్ట్ సీ మరి ఇంకొన్ని రోజుల్లోనే ఆమంచి రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. Please share, like and subscribe R24 Telugu YouTube channel.